అంబేద్కర్ ని అవమానించిన అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిఐటియు, కేవీపీఎస్ డిమాండ్ చేసింది. పార్లమెంటులో అంబేద్కర్ కు జరిగిన అవమానాన్ని నిరసిస్తూ తిరుపతి జిల్లా వెంకటగిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు, కేవీపీఎస్ నాయకులు నిరసనకు దిగారు. అమిత్ షా రాజీనామా చేయాలంటూ వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వడ్డీపల్లి చెంగయ్య మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటులో జమిలి ఎన్నికలకు సంబంధించి ఇటీవల చర్చ జరిగిందని, ఆ సందర్భంగా రాజ్యాంగంపై చర్చకు కాంగ్రెస్ పార్టీ పట్టుపట్టడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం కూడా చర్చకు అంగీకరించిందని అన్నారు. కోట్లాది మంది ప్రజలకు ఆరాధ్య దైవం అయినటువంటి అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, రాజీనామా చెయ్యాలని, లేదంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, కేవీపీఎస్, గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు. ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వెంకటగిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ నిరసన కార్యక్రమం ఎందుకు చేపట్టడం జరుగుతూ ఉందంటే, అమిత్ షా గారు పార్లమెంటులో అంబేద్కర్ గారిని అవమానించినటువంటి పరిస్థితి, ఆ అవమానాన్ని, అంబేద్కర్కు జరిగినటువంటి అవమానాన్ని నిరసిస్తూ ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. అంబేద్కర్ గారిని అవమానించడం అంటే దేశ ప్రజల్ని అవమానించినట్టుగా మేము భావిస్తూ ఈరోజు సిఐటియు, ఇక్కడ కేవీపీఎస్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, అమిత్ షా గారు అంబేద్కర్ అవమానించినటువంటి అమిత్ షా గారు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. ఒక పార్లమెంటులో ఈ యొక్క చర్చ జరిగినప్పుడు, జమిలి ఎన్నికలకు సంబంధించి చర్చ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ వారు చర్చకు పట్టుబడినప్పుడు, రాజ్యాంగం మీద చర్చకు పట్టుబట్టారు. చర్చకు పట్టుబడినప్పుడు వాళ్ళు కూడా చర్చని ఆహ్వానిస్తూ చర్చించడం జరిగింది రాజ్యాంగం మీద. అప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాట్లాడేటటువంటి సందర్భంలో అనేక సార్లు అంబేద్కర్ని కోట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. అంటే ఒక రాజ్యాంగ నిర్మాత కాబట్టి పార్లమెంట్లో కానీ రాజ్యాంగానికి సంబంధించి ఏవైనా మాట్లాడేటటువంటి సందర్భంలో అంబేద్కర్ని కోట్ చేయడం అనేది సహజం. ప్రతి ఒక్కరూ కోట్ చేసి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఆ అంబేద్కర్ని కోట్ చేసేటటువంటి సందర్భంలో అమిత్ షా గారు కౌంటర్ ఇస్తూ, మీరు ఇన్నిసార్లు అంబేద్కర్ని కోట్ చేస్తూ మాట్లాడారు, ఇన్నిసార్లు దేవుడిని కానీ స్మరించుకొని ఉంటే, దేవుడి పేరు కానీ చెప్పుంటే మీరు డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళేవాళ్ళు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కాబట్టి దీన్ని నిరసిస్తూ అంబేద్కర్ని అవమానం అది అంబేద్కర్కి అవమానం జరిగిందిగా మేము భావిస్తున్నాం. కాబట్టి అంబేద్కర్కి జరిగినటువంటి అవమానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, ఇటువంటి అవమానాన్ని చేసేటటువంటి పని ఎవరు పాల్పడినా, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు పాల్పడినా కూడా క్షమించేటటువంటి ప్రసక్తే లేదు. ఆందోళనల్ని ఈ సిఐటియు, కేవీపీఎస్, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, అట్లాగే వామపక్ష పార్టీలు, ఇంకా రాజకీయ పార్టీలు అన్ని ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాతగా ఉండి భారత రాజ్యాంగాన్ని రాశారు కాబట్టి ఈరోజు దేశంలో ఉండేటటువంటి కోట్లాది మంది అనగారిన ప్రజల జీవితాలను మార్చినటువంటి చరిత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. అటువంటి పేదల ఆశాజ్యోతి అయినటువంటి, పేదల జీవితాల్లో వెలుగును నింపినటువంటి, పేదల జీవితాల్ని మార్చినటువంటి అంబేద్కర్ గారికి అవమానం జరిగితే ఊరుకునేటటువంటి ప్రసక్తే లేదు. ఈరోజు అటువంటి అవమానం జరిగింది కాబట్టి, ఈ అవమానం అమిత్ షా వల్ల జరిగింది కాబట్టి అమిత్ షా గారు బాధ్యత వహించి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రాజీనామా చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు వడ్డీపల్లి చెంగయ్య, సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడిని. సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి అంతులేని ఆఫర్స్, ఊహల కందని డిజైన్స్, ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి 99 రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. 1+1, 1+2 కాంబో ఆఫర్లు, 500 రూపాయల వస్త్రాలు, 5000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్, డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రా, ఒకే కూపన్ పై 3 డ్రాలు, డైలీ డ్రా 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ, న్యూ ఇయర్ డ్రా, కపుల్ కి మలేషియా ట్రిప్,
బంపర్ డ్రా, టాటా టియాగో ఎక్సీ, ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు. హోమియోపతి వైద్యం నందు 15 సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు గిన్నీస్ రికార్డు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని మోడర్న్ హోమియోపతి హాస్పిటల్ నందు డిసెంబర్ 19వ తేదీ గురువారం రాక. ప్రత్యేకతలు: హెపటైటిస్ బి, స్పాండిలైటిస్, ఫైల్స్, ఫిషర్, ఫిస్టులా, కిడ్నీలో రాళ్లు, మైగ్రేన్, సైనసైటిస్, ఆస్తమా, సోరియాసిస్, స్కిన్ అలర్జీస్ మొదలగు వ్యాధులకు చూడబడును. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. మోడర్న్ హోమియో హాస్పిటల్, శబరి శ్రీరామ మందిరం రోడ్, MGB మాల్ స్ట్రీట్ వెనుక, దర్గామిట్టా, నెల్లూరు.